దొంగ శేష్ సినిమా దింపారంటే అది షూర్ షాటే అనే స్టాండర్డ్స్ సెట్ చేసుకున్నారు. మన దగ్గర చివరిగా థ్రిల్లర్స్‌కి బాగా ఫేమస్ అయిందైతే 'రవిబాబు'. ఇప్పుడు 'అడవిశేష్'. ట్విస్ట్‌లు, జలకులు, సస్పెన్స్‌లు మామూలుగా క్యారీ చేయరు తన మూవీస్‌లో. అందుకే చాలా మంది వెయిట్ చేస్తుంటారు 'అడవిశేష్' మూవీ ఎప్పుడొస్తది అని. మొత్తానికి ఈసారి దొంగగా వచ్చేసారు 'డెకాయిట్' ద్వారా. మూవీ టీజర్ అయితే వచ్చేసింది. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. అసలు యాక్చువల్లీ ముందు డిసెంబర్ 25థ్ అనుకున్నారు లాస్ట్ అనౌన్స్‌మెంట్ వీడియో అప్పుడు. కానీ క్వాలిటీ అవుట్‌పుట్ కోసం టైం తీసుకొని రాబోతున్నారు నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19థ్‌న. టీజర్ చూసాక ఒక్కటే చెప్పాలనిపించింది. దొంగ దుమ్ము దులిపేశాడని. చూస్తుంటే నాకు అంత 'పంజా' మూవీలోని యాక్టింగ్ గుర్తొచ్చింది. 'అడవిశేష్' నెగెటివ్ రోల్స్‌లో చేసిన 'పంజా', 'బాహుబలి' టైప్ ఆఫ్ యాక్టింగ్‌ని, ఆ అగ్రెసివ్ రోల్స్‌లోని ఆ యాక్టింగ్‌ని ఇక్కడ ఈ గ్రే క్యారెక్టర్‌కి యూజ్ చేస్తున్నట్టుగా ఉంది. మోసం చేసిన గర్ల్ ఫ్రెండ్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిన హీరో అనే లైన్ మీద నడుస్తుంది మూవీ. సో, లవ్, బిట్రేయల్ అండ్ రిడెంప్షన్. నాకెందుకో వీళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్‌లో ఏదో రాబరీ చేస్తారనుకుంటా. అయితే డబ్బంతా గర్ల్ ఫ్రెండ్ నొక్కేయాలని మనోడిని పోలీసులకు పట్టించి జైలుకి పంపి వెళ్ళిపోద్దనుకుంటా. హీరో ఏమో కోర్టుకి తీసుకెళ్లే టైంలో తప్పించుకొని రివెంజ్ కోసం వెళ్ళగా ఏమైంది అనేది ఉంటదనిపిస్తుంది. అనురాగ్ ఏమో పోలీస్‌గా, ప్రకాష్ రాజ్ ఏమో వీళ్ళు కొట్టేసిన హాస్పిటల్ ఓనర్ అయ్యుండాలి. చూస్తుంటే క్రేజీ రైడ్‌లా అయితే ఉంటదనే ఫీలింగ్ అయితే ఉంది. టీజర్‌లో ఆ హాలీవుడ్ టైప్ ఆఫ్ మేకింగ్, షాట్స్, రెట్రో సాంగ్‌ని రీమిక్స్ చేసి యూజ్ చేసిన స్టైల్, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కలిపి సినిమా కోసం ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అనేలా ఉంది. టీజర్ కట్ చాలా బాగా కట్ చేశారు. ఆల్రెడీ హైప్ ఉంటది 'అడవిశేష్' ఫిల్మ్ అంటే. ఈ టీజర్‌తో ఇంకా పెంచారు. వెయిటింగ్ ఇక. మీరేమంటారు? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి.